In an atom revolve around the nucleus in certain fixed circular paths called orbits. అంటే సింపుల్, ఎలక్ట్రాన్స్ అనేవి ఓకేనమ్మా, ఎలక్ట్రాన్స్ అని న్యూక్లియస్ చుట్టూ స్థిరమైన ఒక మార్గంలో తిరుగుతాయి. ఓకేనమ్మా, ఓకేనమ్మా, ఆ పాత్స్ ఏమంటారు? ఆర్బిట్స్ అంటారు. ఏటమ్మా, ఎలక్ట్రాన్ అనేది ఏమో మళ్ళీ చెప్తాను చూడండమ్మా. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరిగినట్టుగా ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ ఒక స్థిరమైన ఒక పాత్ లో ఫిక్స్డ్ పాత్ లో తిరుగుతూ ఉంటాయి. ఓకేనమ్మా, ఆ తిరిగే పాత్ర ఏమంటారు? ఆ పాత్స్ ఏమంటారు? ఆర్బిట్స్ అని అంటారు. అదే ఫస్ట్ పాయింట్ కి అర్థం. క్లియర్ మా? సెకండ్ పాయింట్, ది ఈచ్ ఆర్బిట్ యాజ్ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సో దీస్ ఆర్బిట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎనర్జీ లెవెల్స్. దీస్ ఆర్ డినోటెడ్ బై 1 2 3 4 ఆర్ KLMN. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, ఆ ప్రతి ఆర్బిట్ కి ఒక స్థిరమైన శక్తి ఉంటది, ఒక ఫిక్స్డ్ పవర్ అనేది ఉంటది. అందుకే వాటిని ఎనర్జీ లెవెల్స్ అని అంటారు. ఓకేనమ్మా, అంటే ప్రతి ఆర్బిట్ కి ఏముంటదమ్మా? ఒక ఓన్ ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది, ఒక స్థిరమైన శక్తి అనేది ఉంటది. అందుకే ఆ ఆర్బిట్స్ ఏమంటారు? ఎనర్జీ లెవెల్స్ అంటారు. ఎగ్జాంపుల్, దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు ఆర్బిట్స్ ని? 1 2 3 4 లేదా KLMN. సో అంటే ప్రతి మెట్టుకి తన ఎత్తు ఉంటుంది అలా అనమాట. ఓకేనమ్మా, ఫిక్స్డ్ ఎనర్జీ అంటే ఏంటి? మారని శక్తి, స్థిరమైన శక్తి. ఎనర్జీ లెవెల్స్ అంటే ఏంటి? శక్తి ఉన్న స్థానం. ఆర్బిట్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ తిరిగి ఒక మార్గాన్ని ఆర్బిట్ అని అంటారు. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ చూడమ్మా. యాజ్ లా As long as an electron revolves around the nucleus in a fixed orbit, it does not emit or absorb energy. So these orbits are also called as stationary orbits. థర్డ్ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, చూడండి ఇక్కడ, ఎలక్ట్రాన్ ఒక స్థిర ఆర్బిట్ లో తిరుగుతున్నప్పుడు అది శక్తిని ఇవ్వదు, తీసుకోదు. అర్థమైందమ్మా? ఎలక్ట్రాన్ ఒక ఫిక్స్డ్ ఆర్బిట్ లో తిరుగుతున్నప్పుడు అది శక్తిని ఇవ్వదు, తీసుకోదు. ఓకేనమ్మా, డన్. వీటిని ఏమంటారు? స్టేషనరీ ఆర్బిట్స్ అంటారు. ఓకేనమ్మా, వీటిని ఏమంటారు? స్టేషనరీ ఆర్బిట్స్ అని అంటారు. ఓకేనమ్మా, ఎగ్జాంపుల్, ఫ్యాన్ ఒకే వేగంతో తిరిగినట్టు మార్పు అనేది ఉండదు. ఓకేనమ్మా, ఫ్యాన్ అనేది స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఒకే వేగం తిరుగుతుంది, మార్పు అనేది ఉండదు. ఓకేనమ్మా, ఇందులో హార్డ్వేర్స్, ఎమిట్ అంటే ఏంటి? విడుదల చేయడం. అబ్జర్వ్ అంటే ఏంటి? తీసుకోవడం, శక్తిని లోపలికి తీసుకోవడం. స్టేషనరీ ఆర్బిట్ అంటే ఏంటి? మారని ఒక థింగ్ ని స్టేషనరీ ఆర్బిట్ అంటారు. ఓకేనమ్మా, డన్. నెక్స్ట్, angular momentum of revolving electron is quantized and is an integral multiple of angular momentum of revolving electron is quantized and is an integral multiple of h by 2 pi. ఓకేనమ్మా, సో డన్. mv equal to nh by 2 pi, where m is the mass of electron, v is the velocity, r is the radius and h is the Planck's constant. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, ఫోర్త్ పాయింట్, ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఎలక్ట్రాన్ తిరిగేటప్పుడు ఒక నియమం ఉంటది, ఒక రూల్ ఉంటది. ఎలక్ట్రాన్ మోషన్ కి ఒక రూల్ అనేది ఉంటది. ఆ రూలు ఏంటంటే, ఎలక్ట్రాన్ తిరిగేటప్పుడు ఒక నియమం అనేది ఉంటది. దానికి కొన్ని ఎలక్ట్రాన్ ఒక మూమెంట్ కి ఒక రూల్ అనేది ఉంటది. అది ఓన్లీ సర్టెన్ ఫిక్స్డ్ వాల్యూస్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అంటారు దాన్ని. దానికి కొన్ని నిర్దిష్ట విలువలు ఉంటాయి. ఓకేనా, దానికి రూల్స్ ఉంటాయి, దానికంటూ కొన్ని ఫిక్స్డ్ రూల్స్ ఉంటాయి. సో అది పాయింట్ కి అర్థం. ఎగ్జాంపుల్, దాని mv ఈక్వల్ టు nh by 2 pi. ఓకేనా, m అంటే మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, v అంటే వెలాసిటీ ఆఫ్ ఫాస్ట్, r అంటే రేడియస్, h ఇస్ ద ప్లాంక్స్ కాన్స్టెంట్. ఓకేనమ్మా, యాంగులర్ మొమెంటం అంటే ఏంటి? తిరుగుతున్న వస్తువు ఒక గుణం, దాన్ని యాంగులర్ మొమెంటం అంటారు. ఓకేనమ్మా, క్వాంటిసైజ్డ్ అంటే ఏంటి? కొన్ని విలువలు ఉండడం, కొన్ని రూల్స్ ఉండడం. ఓకేనమ్మా, m అంటే బరువు, v అంటే వేగం, r అంటే రేడియస్, h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ అంటే ఒక స్థిర సంఖ్య, n అంటే ఇంటిజర్స్, 1 2 3 4 అనే ఇంటిజర్స్ అంటారు కదా అవి. ఫిఫ్త్ పాయింట్, ఎనర్జీ ఈస్ ఎమిటెడ్ ఆర్ అబ్జర్వ్డ్ వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ వన్ ఆర్బిట్ టు అనదర్ ఆర్బిట్. ది ఎనర్జీ డిఫరెన్సెస్ బిట్వీన్ టూ ఆర్బిట్స్ ఈస్ డెల్టా E ఈక్వల్ టు E2 - E1 ఈక్వల్ టు hv. ఈ పాయింట్ వేర్ E2 is the energy of higher orbit, E1 is the energy of lower orbit. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, ఈ లాస్ట్ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, జాగ్రత్త వినండి. ఓకేనమ్మా, ఎలక్ట్రాన్ ఒక ఆర్బిట్ నుండి మరొక ఆర్బిట్ కి మారితే, ఓకేనమ్మా, ఏంటి? ఎలక్ట్రాన్ జంప్స్ బిట్వీన్ ఆర్బిట్స్. ఓకేనమ్మా, ఎలక్ట్రాన్ ఒక ఆర్బిట్ నుండి మరొక ఆర్బిట్ కి మారితే పైకి వెళ్తే శక్తిని తీసేసుకుంటది. ఓకేనమ్మా, శక్తిని ఏం చేస్తుంది? పైకి వెళ్తే అబ్జర్వ్ చేస్తుంది, పీల్చుతుంది, తీసుకుంటది. కిందకి వెళ్తే శక్తిని రిలీజ్ చేస్తుంది. ఓకేనమ్మా, శక్తిని ఏం చేస్తుంది? కిందకి వెళ్తే రిలీజ్ అనేది చేస్తుంది. ఓకేనమ్మా, సో ఆ శక్తి మార్పుని ఏమంటారు? hv అని అంటారు. ఓకేనమ్మా,
డన్. సింపుల్ చెప్పాలంటే మెట్లు ఎక్కితే శక్తి కావాలి, దిగితే శక్తి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా, అలా అనమాట. ఈ పాయింట్ కూడా అదే అర్థం. ఓకేనమ్మా, పైకి వెళ్తే శక్తిని తీసుకుంటది, ఓకేనమ్మా, కిందకి వెళ్తే శక్తిని విడుదల చేస్తుంది. అదే పాయింట్ కి అర్థం. ఓకేనమ్మా, డన్. లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ మోడల్. ఓకేనమ్మా, డన్. బోర్స్ థియరీ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ది ఫైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ యొక్క బోర్స్ ప్రకారం ఒక ఎనర్జీ చేంజ్ కి ఒకే లైన్ రావాలి. ఓకేనమ్మా, ఒక లైన్ చిన్న చిన్న లైన్స్ గా విరిగిపోతుంది అనమాట. దీన్ని ఫైన్ స్ట్రక్చర్ అని అంటారు. ఈ స్ప్లిట్టింగ్ ని బోర్స్ మోడల్ ఎక్స్ప్లెయిన్ అనేది చేయలేదు. ఒక గీత చిన్న చిన్న గీతలుగా మారినట్టు. ఓకేనమ్మా, సో బోర్స్ అంటే ఏంటి? వన్ లైన్, రియాలిటీ మెనీ క్లోజ్ లైన్స్. ప్రాబ్లం బోర్స్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనమాట. ఓకేనా, ఫైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ని బోర్స్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ది స్పెక్ట్రా ఆఫ్ మల్టీ ఎలక్ట్రాన్ ఆటమ్స్ లైక్ హీలియం, లిథియం, బెరిలియం ఎక్సెట్రా. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, బోర్స్ మోడల్ హైడ్రోజన్ 1 ఎలక్ట్రాన్ కి మాత్రమే బాగా పనిచేస్తుంది. బోర్స్ మోడల్ హైడ్రోజన్ 1 ఎలక్ట్రాన్ కి మాత్రమే బాగా పనిచేస్తుంది. కానీ హీలియం, లిథియం, బెరిలియం లాంటి ఆటమ్స్ లో చాలా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో అవి ఒకదానికొకటి డిస్టర్బ్ చేస్తాయి. అందుకే బోర్స్ మోడల్ ఈ స్పెక్ట్రమ్ ని అస్సలు వాటి స్పెక్ట్రమ్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఏంటమ్మా, బోర్స్ 1 ఎలక్ట్రాన్ కి మాత్రమే బాగా పనిచేస్తుంది. కానీ ఇక్కడ హీలియం, లిథియం, బెరిలియం వాటికి చాలా ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ది జీమెన్ ఎఫెక్ట్. బోర్స్ మోడల్ జీమెన్ ఎఫెక్ట్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకేనమ్మా, ఇంటికి అర్థం ఏంటంటే, ఒక ఆటమ్ ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెడితే ఒక ఆటమ్ ని దేంట్లో పెడితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెడితే ఒక స్పెక్ట్రల్ లైన్ చిన్న చిన్న లైన్స్ గా విడిపోతుంది. దీన్ని ఏమంటారు? జీమెన్ ఎఫెక్ట్ అని అంటారు. కానీ బోర్స్ మోడల్ దీన్ని ఎక్స్ప్లెయిన్ అని చేయలేదు. ఎందుకంటే మ్యాగ్నెట్ వల్ల గీతలు విడిపోయినట్టు. ఓకేనమ్మా, డన్. అది పాయింట్ కి అర్థం. ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ది స్టార్క్ ఎఫెక్ట్. ఒక ఆటమ్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెడితే ఒక స్పెక్ట్రల్ లైన్ చిన్న చిన్న లైన్స్ గా విడిపోతుంది. దీన్నే స్టార్క్ ఎఫెక్ట్ అని అంటారు. కానీ బోర్స్ మోడల్ దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకంటే విద్యుత్ ప్రభావం వల్ల, కరెంట్ ఒక ఇంపాక్ట్ వల్ల గీతలు విడిపోయినట్టు. ఓకేనమ్మా, డన్. అది పాయింట్ కి అర్థం. ఇట్ ఈస్ అగేన్స్ట్ డి బ్రోగెల్ వేవ్ నేచర్ అండ్ హైజెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. ఓకేనమ్మా, అది పాయింట్ కి అర్థం ఏంటంటే, ఈ బోర్స్ మోడల్ బోర్స్ మోడల్ ప్రకారం ఎలక్ట్రాన్ ఒక ఫిక్స్డ్ పాత్ ఆర్బిట్ లో తిరుగుతుంది. దాని స్థానం వేగంగా స్పష్టంగా తెలుసుకోవచ్చు. కానీ హైసెన్బర్గ్ ప్రిన్సిపల్ ప్రకారం ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒక్కసారి స్థానం ప్లస్ వేగం రెండు ఎగ్జాక్ట్ గా తీసుకోలేము అనమాట. అందుకే బోర్స్ మోడల్ ఇక్కడ దీనికి సరిపోద్దు. ఓకేనమ్మా, ఒకసారి స్థానం వేగంగా రెండు పర్ఫెక్ట్ గా తెలుసుకోవడం అసాధ్యం అనమాట బోర్స్ కి. అది పాయింట్ కి అర్థం. ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ డబ్లెట్స్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ స్పెక్ట్రమ్. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఎలక్ట్రాన్ ఒక పార్టికల్ లాగా ఫిక్స్డ్ ఆర్బిట్ లో తిరుగుతుంది. కానీ తరువాత ఎలక్ట్రాన్ వేవ్ లాగా కూడా ప్రవర్తిస్తుంది. ఓకేనమ్మా, డన్. వేవ్ లో కూడా బిహేవ్ చేస్తుంది. సో అది డి బ్రోగెల్ ఐడియా. ఈ వేవ్ నేచర్ ని ఈ యొక్క బోర్ మోడల్, ఓకేనమ్మా, ఈ యొక్క బోర్స్ అటామిక్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే ఎలక్ట్రాన్ చిన్న బంతి మాత్రమే కాదు, వేవ్ లో కూడా ఉంటుంది. అది పాయింట్ కి అర్థం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.